మన హృదయములు స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నాం. గత వారంలో ఎలాంటి హృదయాల్లో ఏమేమి ఉంటాయో కొన్ని వారాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత నీ హృదయం పట్ల అసలు నీకు ఎలాంటి జాగ్రత్త ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీ హృదయము ఎలాంటిది, లేక ఏ హృదయంతో నీ ఉన్నావు, ఇలాగా కొన్ని అంశాల వారీగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మన హృదయము స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని, కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెన్నికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు దేవుని వాక్యాన్ని యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అనంటే, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు ఆయన అనంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి. పాపములో పుట్టినటువంటి వారు, పాపములో పెరుగుతూ ఉన్నటువంటి వారు, పాపము చేస్తూనే బ్రతుకుతూ ఉన్నటువంటి వారు పాపములో నుండి బయటికి రావాలి అని కనుక ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అయ్యలారా మీ చేతులను మీరు ఏం చేయాలి, శుభ్రం చేసుకొనండి అని చెప్పి మాట్లాడుతూ ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, అమ్మా ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎవరంటే ఇక్కడ ద్విమనస్కులు అంటే అమ్మా రెండు మనస్సులు కలిగినటువంటి వారు. ప్రియులారా, సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒక మనసు అంటది మంచి చెయ్యి అని చెప్తూ ఉంటుంది, మరొక మనసు ఏమంటది అంటే పర్వాలేదులే, ఇప్పుడు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదులే. ఎక్కువ శాతం దేనికి మనం లోబడిపోతాము అనంటే, మంచి చెయ్యి అన్నది పాపము చేయొద్దు అని చెప్పినటువంటి ఆ మనస్సును పక్కన పెట్టి లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూసే మనసుకే ఎక్కువగా మనము ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ద్విమనస్కులారా. ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు ఆయన, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ద్విమనస్కులుగా ఉన్నటువంటి వారు, పాపములో ఉన్నటువంటి వారు, శాపాన్ని కొరకు తెచ్చుకుంటున్నటువంటి వారు, ఏమంటే భయంకరమైనటువంటి పరిస్థితిని అనుసరిస్తూ ఉన్నటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రియులారా, మన హృదయము స్థిరముగా ఉండాలి అనంటే, దేవుని వాక్యములో మనము నిలిచి ఉండాలి అనంటే, దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి అనంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అనంటే, మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుండా, మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు, మన హృదయంలో ఉన్నటువంటి పొరపాట్లు, పాపములు దేవుని సన్నిధిలో కడుక్కోకుండా, ఒప్పుకోకుండా మన హృదయము పరిశుద్ధపరచబడడం అనేది అసాధ్యము. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీ హృదయములను మీరు పరిశుద్ధపరచుకోనండి. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోనండి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అనంటే, మన హృదయములను ఏం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు అనంటే, పరిశుద్ధపరచుకోనండి. నిజంగా మన హృదయం స్థిరంగా ఉండాలి అనంటే
ఈరోజు మనం చేయాల్సినటువంటి పని దేవుని వాక్యమును మన హృదయములో నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యము అన్ని సందర్భాలలో కూడా దేవుని వాక్యం గుర్తుకు రావాలి. మేలు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి, మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి, ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి. కానీ మనకు ఎప్పుడు గుర్తొస్తుంది దేవుని వాక్యము అని అంటే సర్వసాధారణంగా కష్టం వచ్చినప్పుడే దేవుని వాక్యం గుర్తొస్తుంది, లేక కష్టం వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నటువంటి మాట, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకో మాట కూడా మనం చూద్దాం. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం జరిగిందయ్యా ఇక్కడ అనంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మీరు మా స్థితిని తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించునట్లు. మన హృదయము స్థిరపరచబడాలి అనంటే మొట్టమొదటిగా మన హృదయము ఏమండి పరిశుద్ధపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే మన హృదయము చాలా చెత్తతోనూ పనికిరానటువంటి వాటి విషయాలతోనూ నిష్ప్రయోజనమైనటువంటి వాటి విషయాలతోనూ మన హృదయము బాగా నిండిపోయింది. ఆ కారణాన్ని బట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, నా హృదయములో అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో నిండిపోయి ఉన్నాయి, మీ వాక్యాన్ని వింటున్నాను, మీ వాక్యాన్ని చదువుతున్నాను, కానీ అది నాలో నిలిచి ఉండట్లేదు. కాబట్టి ఈ పనికిరాని విషయాలు, అనవసరమైనటువంటి విషయాలు, నిష్ప్రయోజనమైనటువంటి విషయాలు నా హృదయంలో ఉండకుండగా నీ వాక్యానికి నేను ప్రాధాన్యతనిచ్చేవాడిగా, నాయనా నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట, అయ్యలారా ఇదిగో మీ వద్దకు నేను పంపుతున్నటువంటి ఈయన ఏం చేస్తాడయ్యా అంటే మీ హృదయములను అతడు ఆదరిస్తాడు. మన హృదయములను ఆదరించుకోవాలనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనకి దుఃఖం కలిగినప్పుడు, చాలాసార్లు మనకు బాధ కలిగినప్పుడు, నాకెవ్వరు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని సర్వసాధారణంగా చాలా సందర్భాల్లో ఏమంటే నిరుత్సాహపడిపోతున్నటువంటి పరిస్థితులు చాలా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, నన్ను ఎవరు చూస్తారండి, నాకెవరు దిక్కండి, నన్ను ఆదుకునేవారు లేరండి అని ఒక్కొక్కసారి మనల్ని మనం ఏమవుతామనంటే ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయంలోనే సాతానుడు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమే కదా, సాతానుడు ఎలా దాడి చేస్తాడో తెలుసా? నిజమే కదా, నీకు ఎవరున్నారు, నీకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు, ఎందుకులే వెళ్ళు చచ్చిపో పని అయిపోద్ది. సాతానుడు మనల్ని వశం చేసుకుని వాడేం చేస్తాడంటే మరణానికి ప్రేరేపిస్తాడు. కానీ సర్వసాధారణంగా ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్మినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనం చేయాల్సిన పని ఏంటయ్యారంటే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా పిల్లరా మన హృదయంతో కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. మన హృదయాన్ని ఆదరించుకునేవారుగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఒనేసిము అనబడినటువంటి వ్యక్తిని పంపిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అనంటే, ఇదిగో అతడు మీ హృదయములను ఆదరిస్తాడు. ఒకవేళ మీకు కష్టంలో ఉన్నారేమో, పరిచర్యకు ఇబ్బందులు పడుతున్నారేమో, మీ ముందు సరైనటువంటి అవకాశాలు, పరిస్థితులు నెమ్మదిగా లేవేమో, కానీ ఇదిగో నేను పంపుతున్నటువంటి ఈయన మీ యొద్దకు వచ్చి మీ హృదయములను ధైర్యపరుస్తాడు, మీ హృదయములను ఆదరిస్తాడు. సర్వసాధారణంగా కొన్నిసార్లు మన తోటి సహోదరులను పిల్లరా బలహీనంగా ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి పరామర్శిస్తూ ఉంటాం కదా. మన తోటి వారు ఎవరైనా ఉన్నప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటాం. పలకరించినప్పుడు వెళ్తూ ఏదో మనకు తోచింది ఏదో పట్టుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి, సరే ధైర్యంగా ఉండండి అని మామూలుగా మనం లోకరీత్యా మనం ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం అలాగ వెళ్ళటం వలన
మనం అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పడం వలన వాళ్ళు ఏమవుతారు? ఆదరించబడతారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నీకు ఎలా వచ్చిందా, నీకు ఇలాగే రావాలే అన్నాం అనుకోండి, ఆడు 10 రోజులు బతి కూడా 5 రోజుల్లోనే చనిపోతాడు. సర్వసాధారణంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎక్కడికైనా ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్మినటువంటి వారిగా మనము ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన నోటి మాట ఎలా ఉండాలి అని అంటే, అతను ఆపదలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, కష్టములలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మన మాట అతనికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మన హృదయములను ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ఆదరించుకోనండి అని ఆయన మాట్లాడుతున్నాడు. 3వ మాట కూడా మనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగున చెప్పుచున్నాను అనే మాట అక్కడ అంటున్నాడు. చూడండి, ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ 11వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడు? ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. అంటే ఏమాత్రం నేను దాచుకోకుండా, నాలో ఏ లోపము లేకుండా, దేవుడు నాకు బయలుపరిచిన ప్రతిదాన్ని కూడా ఏమాత్రం అరమర లేకుండా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఏంటి నేను చెప్తున్నటువంటి మాట అనంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మా హృదయము విశాలపరచబడి ఉన్నది అని అంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమైందంట? పిల్లలు, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, ఓ కొరింథీయులారా, ఇదిగో మా హృదయములు విశాలపరచబడి ఉన్నాయి. విశాలపరచబడటం అంటే విశాలపరచబడటం అంటే అంటే హృదయములు పెద్దగా అయ్యాయి కదా, అంటే చాలా విశాలపరచబడ్డాయి. అంటే విశాలపరచబడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సర్వసాధారణంగా క్రైస్తవ విశ్వాసికి శోధన కలిగిన, కష్టమే కలిగిన, నిందలే వచ్చిన, అవమానాలే వచ్చిన, విశాలపరచబడినటువంటి హృదయం కనుక నీకుంటే, విశాలపరచబడినటువంటి హృదయమే కనుక మనకు వస్తే, ఎదుటివాని పాపములు మనం దాన్ని పరిగణలోనికి తీసుకోం. మన విషయంలో ఎవరైనా ఒక మాట అన్నా దాన్ని పట్టించుకోం. ఎందుకంటే మన హృదయములో క్షమించే మనసుతో నిండిపడి ఉంది. మన హృదయము విశాలపరచబడి ఉన్నది. అలాంటప్పుడు ఎదుటివారు ఒక మాట అన్నా మనం దాన్ని పెద్దగా పరిగణలోనికి పట్టించుకోం. కానీ విశాలపరచబడకపోతే ఏం చేస్తాం తెలుసా? నన్ను ఎందుకన్నారు, నన్నే ఎందుకన్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అందుకని ఏమన్నాడు చూడండి, తర్వాత చదవండి ఏమన్నాడు ఆయన? మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు అనగా మా హృదయము చిన్నదిగా లేదు. ఏదైనా సమస్య వస్తే తట్టుకునే శక్తి లేకుండా వెంటనే తొట్టిపోయేటువంటి మనసు మా దగ్గర లేదు. ఎన్నో శ్రమలు నేను చూశాను, ఎన్నో కష్టాలు నేను అనుభవించాను, పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందులన్నీ నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు నా హృదయము చాలా విశాలపరచబడింది. నా అంతఃకరణము కూడా ఏమంటే చాలా విశాలపరచబడింది, ఏ మాత్రముకు సంకుచితమై ఉండలేదు. ఇప్పుడు అంటున్నటువంటి మాట చూడండి, మీ విషయంలో మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. అంటే మీ అంతఃకరణం అనగా అక్కడ ఉన్నటువంటి కొరింథీ ప్రజలతో మాట్లాడుతూ, అయ్యలారా, ఒక మాట వస్తే మీరు తొందరపడుతున్నారు, ఒక నింద వస్తే తొందరపడుతున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడొద్దు, మీ అంతఃకరణము సంకుచితమై ఉన్నది, అంటే చిన్నదిగా ఉంది, అందుకే మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, మీ ఎడల మాకున్నటువంటి అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు కూడా ఏం చేయాలి అనంటే మీ హృదయములను విశాలపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయములు విశాలపరచబడాలి. కష్టం వచ్చినా తట్టుకునేంత ఓర్పుతో మనం ఉండాలి. నిందలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యము కలిగిన వారిగా ఉండాలి. మన హృదయము ఎప్పటికప్పుడు విశాలపరచబడేటువంటి రీతిలో మనం ఉండాలి.
కానీ చిన్న మాటకు కూడా తొందరపాటు కలిగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా మనము తీసుకునేటానికి చాలా కష్టపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, మీ ఎడల మా హృదయము విశాలపరచబడి ఉంది. మీ విషయంలో మా అంతఃకరణము ఏమంటే సంకుచితమై ఉండలేదు. కానీ మీ దగ్గర ఏముంది? మీ అంతఃకరణం అనగా మీ హృదయము చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉన్నందువల్ల ఏ చిన్న విషయం వచ్చినా తొందరపడిపోతున్నారు. కానీ మేము చెప్తున్నటువంటి మాట ఏంటయ్యానంటే, మాకు ఎలాగ హృదయము విశాలపరచబడి ఉన్నదో మీ ఎడల మేము చూపినటువంటి ప్రేమ, మేము చెప్పినటువంటి బోధ యందు మీరు నిలిచి ఉండి మీరు కూడా మీ హృదయములు విశాలపరుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. మరొక మాట కూడా మనం చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మన హృదయము స్థిరముగా ఉండాలి అనంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన అనంటే, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనండి. 9వ వచనం కూడా చదవమ్మా. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వాకిట నిలిచి ఉన్నాడు. వాకిట అంటే అమ్మా, వాకిలి ఎక్కడ ఉంటుంది? మన ఇంటికి ఆ గుమ్మం దగ్గర ఉంటుంది వాకిలి. వాకిలి దగ్గర ప్రభు యొక్క ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన వాకిలి దగ్గర నిలిచి ఉన్నాడంట. ఏ వాకిలది? హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు, తట్టుచూ ఉన్నాడు. ఎవరైనా తలుపు తీస్తారేమో, నేను వారితో కలిసి ఉండాలని, వారితో కలిసి భోజనము చేయాలని ఏమండి ప్రకటన గ్రంథంలో ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, ప్రభువు రాక సమీపించి ఉన్నది. రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ మారుమూల ప్రాంతంలో కూడా నెమ్మది కనబడట్లా. దేవుణ్ణి నమ్ముతున్నటువంటి మన విశ్వాస జీవితంలో ఆయన వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క మాట మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, ఆయన రాకడ సమీపముగా ఉన్నదనే విషయం మన హృదయంలో పెట్టుకొని ఎల్లప్పుడూ కూడా ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నట్లుగా ఏం చేయాలి తెలుసా? స్థిరపరచుకోవాలి, మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఈరోజు ఇంకొక మాట అంటున్నాడు చూడండి, 9వ వచనంలో కూడా ఆయన ఏమన్నాడు? అమ్మ సహోదరులారా, మీరు తీర్పు తీర్చకుండా ఉండునట్లు ఒకని మీద ఒకడు సనగకుడి. ఆయన రాకడ సమీపంగా ఉన్నదన్న విషయం మనకు తెలుస్తుంది. నేడో రేపో ఆయన మేఘాల మీద వస్తున్నాడు అని పాటలు పాడుతూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో కనిపెడుతూ ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో కనిపెడుతూ స్థిరముగా ఉంటూ ఇంకొక పని కూడా చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? సనుగుడు అంటే అర్థం ఏంటి? అంటే పైకి బాగానే ఉంటాం, చక్కగా నలుగురు కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజున ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్ర కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, వారు అంతగా దేవుని దగ్గర నుండి చాలా శ్రమలు తెచ్చుకోవడానికి, వారు అనుభవించడానికి గల కారణం ఏంటి అని అంటే, వారు సనుగుడు దేవుని దృష్టికి చాలా అసహ్యమైంది. వాళ్ళు ఏం చేసేవారంటే, పగలు ఎండ దెబ్బ తగలకుండగా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండగా, ఆకలి తెలియకోకుండా, పిల్లల వస్త్రము మాయకుండగా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండగా, పిల్లల వారికి ఏ విషయంలో కూడా అన్ని కోణాలలో దేవుడు కార్యం చేసుకుంటూ వెళ్తుంటే, అప్పుడే తింటున్నారు, అప్పుడే దేవుడిని దూషిస్తున్నారు, అప్పుడే దేవుని సన్నిధిలో నీళ్ళు కావాలంటే తాగుతున్నారు, మరలా అప్పుడే దేవునికి సన్నిధిలో సనుగుతున్నారు. ఏం చేశాడులే దేవుడు, సాగదీతారు కొంతమంది. ఏం చేశారులే దేవుడు. దేవుని దగ్గర నుండి కార్యాలు అనుభవిస్తూ కూడా, దేవుని దగ్గర నుండి మేలులు చూస్తూ కూడా,
దేవుని సన్నిధిలో మనము ఒకవేళ ఏదైనా పొరపాటుని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తే ఆ శిక్షను ప్రభువా నా అవిధేయత నా పాపమా దయచేసి నన్ను మన్నించు అని అనాల్సిన దానికి బదులుగా వచ్చిన దానిని బట్టి ఏం చేస్తాం తెలుసా? సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. సనుగుడు వలనే శ్రమలు ఎక్కువయ్యాయి. సనుగుడు వలననే దేవుని కోపాన్ని వారు అనుభవించుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మన హృదయాలను ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన అంటే స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకుంటాం? మనం ఎలా స్థిరపరచుకుంటాం? దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము నమ్మినప్పుడు, దేవుని వాక్యానికి మనము విధేయులమైనప్పుడు, దేవుని వాక్యాన్ని మనము పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు పిల్లరా, దేవుని సన్నిధిలో మన హృదయాలు స్థిరపరచబడతాయి. ఇంకో మాట కూడా మనం చదువుకుందాం, చూడండి ఒకసారి. ఇంకో మాట కూడా మనం చదువుదాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏం చేస్తాడయ్యా అనంటే, మీరు దేవుని తట్టు ఏం చేయాలంట అమ్మా? ఏం చేయాలి? మీ హృదయములను దేవుని తట్టు అనగా దేవుని వైపు తిప్పాలి. ఎంతసేపు లోకం వైపే తిరుగుతున్నాయి మన హృదయాలు. ఎంతసేపు ఆ ఇంట్లో ఏం జరిగిందా, ఈ ఇంట్లో ఏం జరిగిందా, ఇదిగో అక్కడ ఏం జరిగిందా, ఎక్కడ ఏం జరిగిందా, ఇవే మనం ఆలోచన చేస్తా ఉన్నాం సర్వసాధారణంగా. అది మానవుని యొక్క నైజం. కానీ క్రైస్తవునికి అది అనవసరం. క్రైస్తవుడికి దేవుడు పెట్టినటువంటి భారం, క్రైస్తవుడికి దేవుడు పెట్టినటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం మర్చిపోతూ ఉన్నాం. మనము దేవుని వైపు తిరిగేవారిగా మనం ఉండాలి. దేవుని తట్టు మనము తిరిగేవారిగా ఉండాలి. ఆ రోజున ఫిలిష్తీయులు ప్రియులరా ఇశ్రాయేలీయుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి ఇశ్రాయేలీయులను బానిసలుగా చేస్తున్నటువంటి ఆ తరుణంలో ఇప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఎందుకు మీరు బానిసలు అవుతున్నారో, ఎందుకు శ్రమలు వస్తున్నాయో, ఎందుకు మన శత్రువులు మన మీద ఏమైనా దండెత్తుతున్నప్పుడు మనం ఎందుకు ఓడిపోతున్నామో మీకు అర్థమవుతుందా? ఈరోజు నేటి క్రైస్తవ సంఘం శ్రమల బారిన పడడానికి గల కారణం ఏంటి? క్రైస్తవ సంఘం ఇబ్బందుల కొలుములో నలిగిపోవడానికి గల కారణం ఏంటి? క్రైస్తవ సంఘం అనారోగ్యంతో బాధలు పడడానికి గల కారణం ఏంటి? దేవునికి చెందవలసినటువంటి మహిమ, దేవుని ఆరాధించాల్సినటువంటి విధానం, దేవుని గణపరచాల్సినటువంటి ఆ యొక్క సమయం మనము సరిగా దేవుని సన్నిధిలో పిల్లరా సరిగా దేవుని ఆరాధన చేయలేకపోతున్నాం. దేవుని వైపు మనము మళ్ళీ కావట్లా. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవుని సన్నిధిలో ఆదివారం ఒకసారి దేవునికి ఇచ్చేసి మిగతా వారం అంతా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే మన జీవితాలలో సరైనటువంటి ఆశీర్వాదాన్ని మనము చూడలేకపోతున్నాం. మనకున్నటువంటి సమస్యల మీద సరైనటువంటి జయాన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు అక్కడ ఉన్నటువంటి వాటిని లేక వారు చేసినటువంటి ఆ విగ్రహ ఆరాధనను మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఏం చేయాలి అని అంటే, మీరు పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపు తిప్పుకోవాలి. పట్టుదల కావాలి. పట్టుదలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. పట్టుదలతో దేవుని స్తుతించాలి. పట్టుదలతో దేవుని సేవించాలి. పట్టుదలలో దేవుని ఆరాధించాలి. ఏదైనా ఒక విషయం మన మీద ఉన్నప్పుడు, ఏదైనా ఒక సమస్య మన మీద దాడి చేస్తున్నప్పుడు పిల్లరా మనము పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. పట్టుదల లేకపోతే వాడు చిన్నపిల్లడైనా స్కూల్లో చదువుకునేవాడైనా పట్టుదలగా వాడు పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళకపోతే వాడికి అటెండెన్స్ ఉండదు.
స్కూల్కి వెళ్ళిన వాడు పట్టుదలగా చదువుకోకపోతే ఆ ఎగ్జామ్స్లో వాడు పాస్ అవ్వడు. పట్టుదలగా ఇంటర్వ్యూలో ఫాలో అవ్వకపోతే అక్కడ వాడికి ఉద్యోగం రాదు. పట్టుదలతో పని చేయకపోతే వాడికి మంచి పేరు రాదు. ఇలాగా మనం ఈ లోకంలో ఏ పని చేసినా ఒక మెట్టు ఎక్కాలి అని అంటే పట్టుదల కలిగి మనం ఉండాలి కదా. మరి ఈ రోజున మరి అలాంటి పట్టుదల నీ దగ్గర ఉందా? దేవుని దగ్గరకు వచ్చేసరికి పట్టుదలతో దేవుని సన్నిధిలో దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావా? పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం, పట్టుదలతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవం, పట్టుదలతో దేవుని మాటలను హృదయంలో నింపుకునేటువంటి అనుభవం మన జీవితాలకు చాలా చాలా అవసరమైంది. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన, పట్టుదలతో మీరు ఏం చేయాలంట? మీ హృదయమును దేవుని తట్టు తిప్పుకోవాలి, లేక ఆయనను సేవించాలనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు మా రాస్తూ, అయ్యలారా ఇదిగో మీ హృదయాలు ఎలా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, దేవుడు మన హృదయము కంటే అధికుడై ఉన్నాడు. ఇప్పుడు మన హృదయము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మన మనసు కానీ మన హృదయం కానీ ఏం చేయాలనుకుంటే ఎలాంటి కోరికలు కోరుకుంటున్నామో రెప్పపాటులో అన్ని స్థలాలకి వెళ్ళి రాగలదు కదా. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడికైనా వెళ్ళి రాగలం మనం. మనిషి ఇక్కడే ఉంటుంది కానీ మన మనసు మన హృదయము ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో మనం సంభాషిస్తున్నట్లుగా మనం వెళ్ళి వాళ్ళతో ఉంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, మన దేవుడంట మన హృదయము కంటే కూడా అధికుడై ఉన్నాడు. అంటే మన హృదయం ఎంత లెక్క వెళ్ళగలదో, లేక మన మనసు ఎంత లెక్క ప్రయాణం చేయగలదో అంతకంటే కూడా మన దేవుడు ఎలాంటి వాడంట? అధికుడై ఉన్నాడు. అంటే మన హృదయములను ఆయన ఎరిగినటువంటి వాడు, మన అంతరంగమును ఆయన చూచుచున్నవాడు, మన అంతరంగమును పరిశీలన చేస్తున్నటువంటి వాడు, మన హృదయ అంతరంగపు ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు ఆయన మాట అన్నాడు, ఏమన్నాడు చూడండి అక్కడ, ఆయన అధికుడై ఉన్నాడు కాబట్టి సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి. చూడండి, దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసి కూర్చుంటే, మన హృదయమే పరిశీలన చేసుకుంటే మన హృదయం అంట ఏం చేస్తుందో తెలుసా? ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో మనకు చెప్పేస్తుంది. మనం ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసి కూర్చుని సమ్మతిపరుచుకుని లేక నిమ్మలంగా కూర్చొని అసలు నా హృదయ పరిస్థితి ఏంటి, నేను ఎవరితో ఎలాగుంటున్నాను, ఏం చేస్తున్నాను అని గనక ఏకాంతంగా కొన్ని నిమిషాలు గనక మనం కూర్చుని ఆలోచన చేయగలిగితే మన హృదయం చెప్పేద్ది మన మీద కొన్ని విషయాలు నేరారోపణ. ఇదిగో నువ్వు పలానా సందర్భంలో ఇలా మాట్లాడావు, పలానా సందర్భంలో నువ్వు ఎలా ఆలోచన చేసావు, మన హృదయమే మన మీద ఏం చేస్తా తెలుసా? నేరారోపణ చేస్తా. ఇప్పుడు ఏ విషయాలలో నేరారోపణ చేసిందో ఆ విషయాన్ని దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నేను ఇలా పరిస్థితిలో అనకూడని మాట అనేసాను ఆయన, చేయకూడని పని చేసేసాను ఆయన, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఏం చేయాలంటే ఇక్కడ దేవుని సన్నిధిలో సమ్మతిపరుచుకోవాలి. అంటే దేవునితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ మనం పట్టించుకోం. దేవుని మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుని సన్నిధిలో అడగాల్సినవి అడిగేసాం, వెళ్ళిపోతున్నాం, అంతే. ఇలాగే చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం చేయాల్సిన పనులు చాలా మిగిలిపోతున్నాయి. దేవుని స్వారూప్యంలోనికి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు.
దేవుని పోలికగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఏమంటే క్రీస్తును పోలిన వారుగా మనం నడవటం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. మనం సాధన చేయాలి. ఒక్క రోజులోనే అది మనము ఆ గోల్ సాధించేస్తాము అని అంటే అది జరిగే పని కాదు. ప్రతి నిత్యము మన హృదయాన్ని, మన మనస్సును, మన ప్రార్థన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ చేత ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన అని అంటే, చూడండి ఆయన చెప్పినటువంటి మాట, అయ్యలారా మీరు ఎలా ఉన్నారు అని అంటే ఏం చెప్పాడు అక్కడ? అమ్మ, మన హృదయముల కంటే మన దేవుడు అధికుడిగా ఉన్నాడు కాబట్టి, సమస్తమును ఆయన ఎరిగిన వాడు కాబట్టి, ఏ విషయాలలో మన హృదయము దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలను ఏం చేయాలంట? ఆయన ఎదుట మనము సమ్మతిపరుచుకోవాలి. మన హృదయములను మనం సమ్మతిపరుచుకోవాలని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట మనం చదువుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి మరొక మాట, యోవేలు గ్రంథకర్త ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ మాట్లాడినటువంటి మాట, యోవేలు కాలంలో ప్రియులారా వారు చేసినటువంటి పని ఏంటో మనకు తెలుసు. చాలా సందర్భాల్లో ఉపవాస ప్రార్థన కూడికలలో యోవేలు కాలంలో ఏం జరిగిందో, ఏ విధంగా వారు దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడక, దేవుని మందిరంలో ఆయన తగిన నైవేద్యములు ఇవ్వక వారు ఏ విధంగా తన పంటను కోల్పోయారో చాలా సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు అని అంటే, మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడో తెలుసా? ఆయన కరుణ వాత్సల్యము కలిగినటువంటి వాడు. ఆయన కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు కనుక, అదే సమయంలో ఆయన శాంతమూర్తి కనుక, అదే సమయంలో ఆయన అత్యంత కృపగలవాడై ఉన్నాడు కనుక, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడేటువంటి దేవుడు కనుక, ఇప్పుడు మనం ఏం చేయాలి? వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, కానీ ఏం చింపుకోవాలంట? మన హృదయములను దేవుని తట్టు తెప్పాలి. మన హృదయములను చింపుకోవాలి, మన హృదయములను మార్చుకోవాలి, దేవుని తట్టు మనము తిరగాలి. మన హృదయములు స్థిరముగా ఉండాలి అని అంటే ఈ రోజున ఒక 7 విషయాలు నేను ముందుకు తీసుకుని వచ్చాను. మన హృదయాలు స్థిరంగా ఉండాలంటే ప్రియులారా ఏం చేస్తే మన హృదయం స్థిరంగా ఉంటుంది అని అంటే అక్కడ అన్నాడు, మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. 2వదిగా మన హృదయములను ఆదరించుకోవాలి. 3వదిగా మన హృదయములను విశాలపరుచుకోవాలి. 4వదిగా మన హృదయములను పిల్లరా స్థిరపరచుకోవాలి. 5వదిగా మన హృదయములను దేవుని తట్టు మనము తెప్పాలి. 6వదిగా మన హృదయములను సమ్మతించుకోవాలి, లేక సమ్మతిపరుచుకోవాలి. 7వదిగా మన హృదయములను మార్చుకొని అనగా చింపుకొని దేవుని తట్టు మనం తిరగాలి. అలా తిరిగినప్పుడు మన హృదయములు స్థిరపరచబడతాయి. అలా జీవించినప్పుడు మన హృదయములు ప్రియులారా స్థిరముగా ఉండటానికి మన హృదయం స్థిరపరచబడుతుంది. అంతేగాని ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, కాసేపు వాక్యాన్ని విన్నాము, ఈవేళ బాగానే ఉంది, వాక్యం బాగానే విన్నాము అని అనుకుని ఆ ఒక్క రోజుతోటే లేక ఆ రోజుతోటే మన జీవితాన్ని అయిపోయింది అనుకున్నట్టుగా ఉంటే ప్రియులారా అది సరైనటువంటి విధానము కాదు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన హృదయము స్థిరపరచబడాలి, స్థిరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు ప్రియులారా నమ్మకమైన వానికి ఆయన మెండైన దీవెనలు కలుగు చేసేటువంటి దేవుడు. కాబట్టి అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం ఈ కడవరి దినాల్లో మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహింపచేసి మన హృదయములను స్థిరపరిచి ఆయన రాకడ వరకు మనలను, మన కుటుంబాలను నిలబెట్టి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.